ఈ సింపుల్ రెమెడీని వారానికి 2 సార్లు వాడానండి. నిజంగానే చాలా బాగా వర్క్ అయింది. సో, మీ హెయిర్ చూయించండి అని అడిగారు కదండీ! వీడియో పూర్తిగా చూడండి. నా హెయిర్ కూడా చూయించాను. ఇక ముందుగా కొద్దిగంత యాలకులు తీసుకోవాలండి. యాలకులను పగలగొట్టే విధంగా లోపలున్న విత్తనాలు తీసుకోవాలి. ఇక కొద్దిగంత లవంగాలు కూడా తీసుకోవాలండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంపేసుకోవాలి. ఇక ఇందులోకి వారానికి సరిపడా చూపిస్తున్నానండి. వారానికి సరిపడా ఆయిల్‌ని యాడ్ చేశాను. మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో కూడా తయారు చేసుకోవచ్చు. ఆయిల్ అస్సలు పాడవదండి. సో, యాలకులు, లవంగాల్లో ఉన్నటువంటి పోషకాలనేవి చక్కగా వాటర్‌కి పట్టేలాగా మరిగించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగంత కరివేపాకు వేసుకోండి. ఇక లిడ్‌ని క్లోజ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇక వేరొక బౌల్‌లో కొద్దిగంత మెంతులు, అలాగే మీడియం సైజ్‌ది ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక ఇందులోకి కొద్దిగంత టీ పౌడర్ కూడా వేసుకోవాలండి. అలాగే 2 యాలకులు, కొద్దిగన్ని లవంగాలు కూడా వేసుకోవాలండి. సో, కొద్దిగా కలోంజీ సీడ్స్‌ని కూడా వేసుకోవాలి. ఇందులో డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ట్యాప్ వాటర్ కాకుండా. కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్‌లోని పోషకాలు చక్కగా వాటర్‌కి పట్టేలాగా మరిగించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండీ! వాటర్ కలర్ ఈ విధంగా రావాలి. ఇక ముందుగా మనం తయారు చేసినటువంటి ఆయిల్ చల్లారిపోయిందండి. టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలి. ఇక ఇందులోనే ముఖ్యమైనది వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అదేనండి, ఆముదాన్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. సో, ఈ ఆయిల్ అస్సలు పాడవదండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ ఆయిల్‌ని కొద్దిగంత మనం తయారు చేసిన సిరంలోకి యాడ్ చేసుకోండి. ఈ సిరమ్‌ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే స్ప్రే బాటిల్ ఫిల్ చేసుకోండి. లేదంటే నార్మల్‌గానే అప్లై చేసుకోవచ్చు. సో, 2 హవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయాలండి. సో, మనం తయారు చేసుకున్నటువంటి ఆయిల్‌ని నైట్ అప్లై చేసుకొని ఉదయాన్నే హెడ్ బాత్ చేసేయొచ్చండి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది, చూసేయండి.